ఛానల్స్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ టికెట్ కూడా ఇప్పుడు స్టేజ్ పైకి తీసుకురండి ప్లీజ్. కెన్ వీ హ్యావ్ ద బిగ్ టికెట్? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక ఆలస్యం చేయకుండా స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. మరొకసారి సంతోష్ యాదవ్ గారు ప్లీజ్. మీరు మీరు మాట్లాడలేదు కదా. ఓకే. జై శ్రీరామ్. అందరికీ శరణార్థులు. వేదిక మీద ఉన్న పెద్దలు, పేరు పేరున వేణన్న, ప్రియదర్శి అన్న, మా డైరెక్టర్ గారు, ఆయన ఫ్రెండ్స్, నా తోటి ఆర్టిస్టులు అందరికీ శరణార్థులు. బలగం ఒక ఎపిక్ మూవీ. తెలంగాణ సినిమాకు అదొక బాహుబలి సినిమా. అలాంటి బాహుబలి సినిమాలో హీరోగా చేసిన ప్రియదర్శిని అన్న మాకు వెనక సపోర్ట్ ఉన్నాడు. వచ్చి ఈ ప్రోగ్రామ్కి వచ్చి, ఈ ఈవెంట్కి వచ్చి ఆయన మాకు ఒక సూపర్ సపోర్ట్గా నిలబడినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే సినిమా టీజర్ దగ్గర నుంచి చాలామంది బలగంతో కంపేర్ చేస్తారు. నో, బలగంతో కంపేర్ చేయలేము, చేయకూడదు కూడా. ఎందుకంటే బలగం ఇది డిఫరెంట్ జానర్, బట్ బేస్ లైన్ ఇస్ తెలంగాణ అండ్ నేటివిటీకి సంబంధించిన సినిమా, రియాలిటీకి సంబంధించిన సినిమా. బలగం ఒక డిఫరెంట్ జానర్, మాదొక డిఫరెంట్ జానర్, బట్ బేస్ లైన్ ఇస్ రియాలిటీ, జీవితం. బలగం ఫ్యామిలీ బంధాల గురించి వచ్చిన సినిమా. మా సినిమా జీవితం ఎలా జీవించాలో చూపెట్టే సినిమా. మీరు టైటిల్ చూసినారు, షరతులు వర్తిస్తాయని. దాని వెనకాల ఒక మేజ్ ఉంది. మేజ్ అంటే మొక్కజొన్న కాదు, మేజ్ అంటే ఒక చిక్కు, చిట్టడవి లాంటిది. అది మనం చిన్నప్పుడు పెన్సిల్తో ఇలా ఇలా చేస్తాం. అది జీవితం. మీరు అది గమనించి చూడండి. ఆ జీవితంలో మనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేది డబ్బు, పాలిటిక్స్. అండ్ మనిషికి సమస్య వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతారు. భయపడిపోయి వాళ్ళు రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు. మా సినిమాలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎలా స్మార్ట్గా, తెలివిగా, చాణక్యుడి తెలివిగా సాల్వ్ చేయాలనేది ఒక కొత్త తరంగా ప్రతి ఒక్క మనిషి వచ్చి థియేటర్లో చూసి వాళ్ళ సమస్యని వాళ్ళు పరిష్కరించుకుంటారని నేను కోరుకుంటాను. ఎందుకంటే రీసెంట్గా ఒక మనిషి ఇలాంటి చిక్కులని చిక్కుకొని తన 3 పిల్లలని చంపేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు చాలా బాధేసింది ఇలాంటి ఇష్యూ చూసి. సమస్యలు అందరికి వస్తాయి. దయచేసి ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకొని సూసైడ్లు మాత్రం చేసుకోకండి. జీవితం మనం ఎన్నో జన్మలెత్తిన తర్వాత మనకు మానవ జన్మ వస్తుంది. ఈ సినిమా మీ అందరికీ, మాకే కాదు, మీ అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, జీవితాన్ని ప్రతిబింబించేది సినిమా, సినిమాకి ప్రతిస్పందించేది జీవితం. అంటే ఇప్పుడు మా సినిమాలో మేము ఏ విధంగా అయితే అన్న అక్షరాన్న చూపెట్టినాడో దానికి ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించి మీ లైఫ్ని హ్యాపీగా చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నా టీంకి స్పెషల్లీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనిల్, శివ, ఇంకా పరశురామ్, వీళ్ళు చాలా కష్టపడ్డారు పాపం పిల్లలు. అంటే వాళ్ళకంత ప్యాషన్ సినిమా గురించి. నెక్స్ట్ ప్రొడక్షన్ సైడ్ చరణ్, సంపత్, రాజేష్, వెంకటేష్, ఇంకా నాకు పేర్లు తెలియదు. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు సినిమాకు. మొదటి నుంచి మాకు కంఫర్ట్గా పెట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అండ్ మా తోటి నటీనటులు అన్న వెంకిమంకి, దేవరాజ్, మళ్ళీ
నాకు పేర్లు గుర్తొస్తలేవు, సాయి సాయి మన శివ కళ్యాణ్, వీళ్ళు కూడా ఎలాంటి ఫ్యామిలీ మెంబర్స్ లాగా, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఇంతకుముందు వెంకీ మంకి అన్నట్లు ఏదో గెట్ టుగెదర్ లాగా మేము చేసుకున్నాం, కానీ అదొక ఫ్యామిలీ లాగా మేము సినిమా చేసినాము. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. నాకు తెలిసి ఇంకో విషయం ఏంటంటే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అంటే నేను ఎగ్జాగరేషన్ ఏం చేస్తలేను, నేను నోటీస్ చేస్తున్నాను, ఎందుకంటే 21 ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి. నా క్యారెక్టర్ సినిమాకి రిలీజ్ ముందు ఏదైతే బ్లోనప్ అయిపోయిందో, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా శంకర్ అన్న క్యారెక్టరు. దానికి క్రెడిట్ గోస్ టు మా అక్షర్ అన్న. ఎందుకంటే ఆయన నాకు 3 ఇయర్స్ ముందు నాకు వేణన్న ఆఫీస్లో ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిండో ఆ కమిట్మెంట్కి స్టిక్ అయినాడు అన్న. అంత సిన్సియర్ మనిషి. ఈ కాలంలో ఎవరు గుర్తుపెట్టుకోరు మనకు. మీరు ఇవాళ ఆఫీస్కి వెళ్ళండి, నెక్స్ట్ డే మీకు మర్చిపోతారు. కానీ అట్లాంటి 3 ఇయర్స్ బ్యాక్ నాకు కలిసి ఒక క్యారెక్టర్ చేస్తున్నావు అన్న అన్నాడు. ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిండు. ఆ క్యారెక్టర్ ఈ విధంగా పాపులర్ అవుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇలాంటి బ్లెస్సింగ్ అనేది దేవుడు ఆల్రెడీ అక్కడ రాసి పెట్టినాడు. ఆ దేవుడు నాకు అక్షరన్న త్రూ ఈ విధంగా బ్లెస్సింగ్ ఇచ్చినాడు. మీరు డెఫినెట్గా చూడండి, శంకర్ అన్న గుర్తుండిపోతాడు అందరికి. దానికి క్రెడిట్ నాది కాదు, అక్కడ మీకు సంతోష్ కనబడాడు, అక్షరన్న కనబడతాడు. మీరు రాసి పెట్టుకోండి బాస్. అండ్ వన్స్ అగైన్ ఇంకో విషయం, నాకు ఇవాళ ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా లేదు, నాకు సక్సెస్ మీట్ లాగా ఉన్నది. ఇలా ఎగ్జాగరేషన్ ఏం లేదు, ఏదో నేను ఎవరినో మెప్పియాలని చెప్తున్నాను ఏం లేదు. ఎందుకంటే ఐ కెన్ సీ ఫ్యామిలీస్ ఆర్ కమ్మింగ్. అక్షరన్న మీద మా మీద ప్రేమతోటి ఫ్యామిలీస్ వచ్చినాయంటే మాకు ఇంతకంటే విజయం ఏం అక్కర్లేదు. అట్లే మా సినిమాని చూసి కూడా మీరు కొంచెం ఇన్స్పైర్ కాండి. ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకోకండి, ధైర్యంగా ఫేస్ చేయండి. డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అక్షరన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు విజయశాంతి మాటలు విందామా? భూమి శెట్టి టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మస్త్ హ్యాపీగా ఉన్నా. రీజన్ అయితే మీరు అందరికి తెలుసు. ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే ఒక్క సినిమా నుంచి అవ్వద్దు, అన్ని ఫ్లేవర్స్ ఉండాలి. సో అట్లాంటి కొత్త ఫ్లేవర్స్ని తీసుకొచ్చి మనం ఈరోజు మీ ముందు షరతులు వర్తిస్తాయి మీ ముందు వస్తుంది March 15. అట్లాంటి కొత్త ఫిల్మ్ మేకర్స్కి, కొత్త కంటెంట్ సినిమాకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. సో దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఈరోజు వేణు సార్ అండ్ ప్రియదర్శిని గారు ఈరోజు వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేయడం. అండ్ ఫస్ట్ నుంచి మా సాంగ్ అయినా, టీజర్ అయినా, ట్రైలర్ అయినా రిలీజ్ చేసిన అన్ని సెలబ్రిటీస్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా, మీరు సపోర్ట్ స్టార్టింగ్ నుంచి మాకుంది, ముందు కూడా ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్స్, సో యా ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి అక్షర సార్ నాకు కాల్ చేసి ఈ ఒక్క ఆపర్చునిటీ ఇవ్వడం. సో ఆ ఒక్క ఆపర్చునిటీకి నేను ఎప్పుడూ గ్రేట్ఫుల్గా ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మంచి ప్రాజెక్ట్ నుంచి మేము ఎంటర్ అవుతామంటే దానికిన్న హ్యాపీ ఇంకేం లేదు. ఎస్పెషలీ షరతులు వర్తిస్తాయి ఇది ఒక ఇల్యూజన్ కథ కాదు, మన చుట్టూలే నడిచిన కథ, మేమందరూ రిలేట్ చేసుకున్నంత కథ. ఎవ్రీ క్యారెక్టర్ని కూడా రిలేట్ చేసుకోవచ్చు. సో నేటివిటీస్కి, రియాలిటీస్కి చాలా దగ్గర ఉన్న కథ షరతులు వర్తిస్తాయి. మీ ముందు March 15 వస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. అవును, ఓటీటీ అయితే ఇప్పుడు ఏంటి పెద్దగా ఉంది అంటే ఈజీగా మనం చూడొచ్చు అలా ఇలా, కానీ థియేటర్కి వచ్చి చూస్తే అన్నీ అంటే ఇంకా కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు, వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేయలాగా ఉంటుంది. అండ్ మన ఆర్టిస్ట్కి అండ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. ప్లీజ్ మీరందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఇంకొక 10 మందికి చెప్పండి థియేటర్కే వచ్చి చూడండి అని. అండ్ ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా.
ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వచ్చి పిల్లలతో కూడా కలిసి చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఈరోజు మా ముందు ఇక్కడ కూర్చి ఈ ప్రోగ్రామ్ని ఇంకా సెలబ్రేట్ చేయడానికి చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎనర్జీ. అండ్ ఫస్ట్ నుంచి డ్యాన్స్ చేసిన ఫోక్ డ్యాన్స్ అయినా హరికథ అయినా మీరందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ మీ ఎనర్జీకి. సో యా, మా సినిమాలో చేసిన అన్ని నా కో ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. యూ గైజ్ హ్యావ్ బీన్ గ్రేట్. అండ్ చైతన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కో యాక్టర్. అండ్ మీరందరికీ తెలుసు హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. ఓకే, సో ఎస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది నా ఫస్ట్ సినిమా. మీరందరు సపోర్ట్ ఇంకా చాలా కావాలి. ఇంకా మీ ముందు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ నుంచి వస్తా. ఎస్, మార్చ్ 15 రోజు కలుద్దాం థియేటర్లో. మీరందరూ చూసి చెప్పాలి సినిమా ఎలా ఉంది అని. కొత్త సినిమాని సపోర్ట్ చేయండి, థియేటర్లో వచ్చి చూద్దాం. జై, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అసలు నెక్స్ట్ సినిమాకి డబ్బింగ్ గ్యారంటీ. అసలు ఎంత బాగా వచ్చేసిందో తెలుగు ఇంకా. ఓకే, సో మరి ఇక బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ అండ్ యునీక్ మూవీస్తో మన ముందుకు వస్తున్నటువంటి చైతన్యరావు గారు మాట్లాడతారు. చిరంజీవికి ఒక వేసుకోండమ్మా. హలో, అందరికీ నమస్కారం. మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి మోషన్ పోస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు యూ హ్యావ్ బీన్ ఎంకరేజింగ్, మంచి సపోర్ట్ ఇస్తుండ్రు, చాలా ఆర్గానిక్గా స్ప్రెడ్ చేస్తారు మా సినిమా గురించి. సో మీ అందరికీ ఫస్ట్గా సారీ, మైక్ ఆఫ్ అయిపోయింది. అట్లనే ఏసీ కూడా కొంచెం తగ్గించుర్రి, మస్తు సలిపెడుతుంది. జాకెట్ వేసుకున్నా కూడా ఇక్కడికి వెళ్ళి పోలేను ఏమొచ్చినా. బట్ యా, ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది తెలుసు నాకు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి ఎక్కువగా మాట్లాడను, అందరూ సినిమా గురించే మాట్లాడారు. అండ్ సాంగ్స్ అన్నీ రిలీజ్ అయినాయి, టీజర్ చూసిండ్రు, ట్రైలర్ చూసిండ్రు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సినిమా స్టోరీ అంతా చెప్పాల్సి వస్తుంది మీకు. సినిమా గురించి ఎక్కువ మాట్లాడను, బట్ ఈ సినిమా తయారవ్వడానికి కారణమైన మనుషుల గురించి మాట్లాడతాను. టు స్టార్ట్ ఆఫ్ విత్, ఈ సినిమా నాకు రావడానికి కారణం, నేను చేయడానికి కారణం అక్షర్ అన్న, మా డైరెక్టర్. నాకు ఎప్పుడో అగైన్ వీళ్ళందరికీ చెప్పినట్టే నాకు కూడా, అన్న మనం ఒక మంచి సినిమా చేద్దామన్నా అని ఎప్పుడో 1 year కింద అన్నాడు. తర్వాత 1 year తర్వాత అన్న స్టోరీ ఉంది, మనకు ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు, ఒక్కసారి స్టోరీ వింటావా అన్నాడు. స్టోరీ ఫస్ట్ టైటిల్ చెప్పిండు, స్టోరీ అవసరం లేదన్నా చేసేస్తా అన్న. అయినా కూడా కథ చెప్పిండు. బట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. షరతులు వర్తిస్తాయి. తర్వాత ఈ సినిమాకి కారణమైన ప్రొడ్యూసర్స్ నాగార్జున సామ్లా గారికి, శ్రీష్ గుండా గారికి, మా రజనీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేశారు, ఒక మంచి సినిమాని సొసైటీకి ఇస్తున్నారు. తర్వాత ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మా హరికృష్ణ అన్న గురించి. హరికృష్ణ అన్న ఈ సినిమాకి కర్త కర్మ క్రియ బ్యాక్ బోన్ హరికృష్ణ అన్న. ఆయనే ముందుండి యూనో హీస్ బీన్ దేర్ ఫ్రమ్ డే 1. థ్యాంక్ యూ హరికృష్ణ అన్న. అండ్ సినిమా చేసిన తర్వాత, సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అదొక యుద్ధం అయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఇంకో పెద్ద యుద్ధం. ఆ యుద్ధాన్ని చేయడానికి, ఆ యుద్ధాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మాకు ముందుండి నడిపిస్తున్న మా మధుర శ్రీధర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాకే కాదు, నా అన్నపూర్ణ ఫోటో స్టూడియోకి, అంతకుముందు నా హవాస్ సినిమాకి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఒక చిన్న బడ్జెట్తో కూడుకున్న సినిమాలు ఎలాంటి ఇబ్బందులు పడితే వారికి తెలుసు. సో అలాంటి సినిమాకి తన వంతు సాయం ఎప్పుడూ ఉంటారు శ్రీధర్ గారు. ఫర్
all the first time filmmakers, or for all the young filmmakers, or for all good cinema, Sridhar garu is the care of address. Sir, malanti young actors or filmmakers అందరి తరఫున మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు తెలియకుండానే చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు మీరు. దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. అరుణ్ హ్యాస్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్. సో థ్యాంక్ యూ అరుణ్ ఫర్ గివింగ్ సూపర్ నంబర్స్. ఒక పాట సురేష్ బొబ్బిలి చేసిండు, మన ఈ మధ్యనే #90sతో ఫేమస్ అయిన సురేష్ బొబ్బిలి. మ్యారేజ్ సాంగ్ తనే చేసిండు, 12 గుంజాలని. తనకు కూడా సురేష్ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నీ, నా అన్నపూర్ణ ఫోటో స్టూడియోకి చేసిన అతనే. సన్నీ హెస్ గివెన్ అమేజింగ్. రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండు. సన్నీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. డిఓపీస్ ప్రవీణ్ అండ్ శేఖర్ ఇద్దరు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసిండ్రు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ పేర్లు చెప్పాలంటే లేట్ అయిపోతుంది, బట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్యామిలీ, వెంకీ చెప్పినట్టు అందరం ఫుల్గా ఎంజాయ్ చేసినాం, పిక్నిక్ లాగా. కాలేజ్ ఫైనల్ ఇయర్ అయిపోతే అందరూ వెళ్ళిపోవాల్సి వస్తే ఎట్లా ఫీల్ అవుతుందో అట్లా ఫీల్ అయినాం అయిపోయాక. బట్ యాక్టర్స్ అందరూ చాలా మంచిగా చేసిండ్రు. ఈ సినిమాతోటి వాళ్ళందరికీ మంచి పేరు రావాలి, ఇంకా మంచి మంచి రోల్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా శంకర్ అన్న పేరు కూడా మారిపోయింది, సంతోష్ కలి శంకర్ అన్న అయిపోయింది. అండ్ నా కో యాక్టర్ భూమి, సచ్ ఎ న్యాచురల్ యాక్టర్, చాలా మంచి చేసింది అమ్మాయి. షీస్ గాట్ అన్ అమేజింగ్ ఫ్యూచర్. కొత్త సినిమా చేయాలనుకుంటున్న వాళ్ళు, మంచి పర్ఫార్మర్స్ కోసం చూస్తే ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. ఐ కెన్ స్ట్రాంగ్లీ వాచ్ ఇట్ ఫర్ హర్. తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది అండ్ వెరీ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ పర్ఫార్మర్. ఇంకా మంచి సినిమాలు రావాలి తనకి, మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మా వేణన్నకి, మా అక్షరన్న ముందు నుంచే చెప్తుండు వేణన్న దగ్గర చేసిన అని. బట్ ఎంత చేసినా వేణన్న ఇప్పుడు ఉన్న బిజీకి తను వేరే సినిమాలు చేస్తుండ్రు. బట్ మేము ఎప్పుడు అడిగినా అడగకున్నా అక్షరన్న మీద ప్రేమతోటి, ఒక మంచి సినిమా మీద ప్రేమతోటి, మేము చెప్పినా చెప్పకున్నా, క్రెడిట్ వచ్చినా రాకపోయినా వెనుకుండి నడిపిస్తుండ్రు. థ్యాంక్ యూ వేణన్న, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఒక మంచి సినిమా గురించి మాట్లాడినప్పుడు ఆ సినిమా స్థాయి ఇంకొంచెం పెరుగుతుంది. సో మీకు తెలియకుండానే మీరు మా సినిమా స్థాయిని పెంచిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ వేణన్న, అది ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ప్రొడక్షన్ టీం, డైరెక్షన్ టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరినన్నా మర్చిపోతే ప్లీజ్ క్షమించండి. వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ, నేను చెప్పకున్నా మర్చిపోయినా వచ్చిన వాళ్ళందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్పెషల్గా చెప్పుకోవాల్సింది మా దర్శి గురించి. ప్రియదర్శి, ఇప్పుడు నేను బలగం సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మోర్ దెన్ ద ఫిలిం నేను దర్శి కోసం హ్యాపీగా ఫీల్ అయినా. దర్శిని తరుణ్తో చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్ అప్పటి నుంచి చూస్తున్నా. షరతులు వర్తిస్తాయి ఎట్లయితే ఒక కామన్ మ్యాన్ స్టోరీయో, దర్శి కామన్ మ్యాన్కి ఎగ్జాంపుల్. ఒక సామాన్యమైన స్టేజ్ నుంచి ఇవాళ బలగం అనే బ్లాక్ బస్టర్ వరకు దర్శి జర్నీ హ్యాస్ బీన్ అమేజింగ్. నాలాంటి యాక్టర్స్కి చాలామందికి దర్శి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. అంతేకాదు, ఇవాళ నేను ఒకటే మాట, కాక ఇట్లా వస్తావా అని అంటే, ఇట్లా నిన్నే అనుకుంటున్నాం చీఫ్ గెస్ట్ అంటే, నేను చీఫ్ గెస్ట్ అంటే రాను, ఫ్రెండ్గా పిలుస్తూ వస్తా అన్నాడు. దట్ ఈస్ హౌ హంబుల్ హీ ఈస్. దర్శి వచ్చినందుకు ఇక్కడికి వచ్చినందుకు నేను ఏదో దర్శి గురించి మాట్లాడలే. ఇట్ మైట్ బి ఎ స్మాల్ జెస్చర్ ఫర్ హిమ్, బట్ ఫర్ ఎ స్మాల్, అంటే ఒక చిన్న స్కోప్లో చేస్తున్న సినిమాకి, అంటే ఇప్పుడు చిన్న బడ్జెట్లో చేస్తున్న సినిమా, బడ్జెట్ కన్స్ట్రైన్స్, పెద్ద అంటే మార్కెట్ ఉన్న హీరోలు లేకుండా నాలా కొత్త వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్న యాక్టర్స్తో చేస్తున్న సినిమాకి ఒక పరిధి కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేము. అలాంటి సినిమా జనాల్లోకి వెళ్ళాలని అంటే we need people like దర్శి ఆర్ వేణన్న టు టాక్ అబౌట్ ఇట్. ఇవాళ దర్శి ఇక్కడికి వచ్చి కేవలం
నా కోసం కాదు, కేవలం ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేయాలని ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు దర్శి. ప్లీజ్ దర్శి నన్ను మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నట్టే, వీళ్ళందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే మీరు కూడా ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ ఆన్ March 15th. మంచి సినిమా చేసినాము, పదే మంచి సినిమా చేసినాము అని చెప్పుకుంటే ఏం రాదు. సో ఆ మంచి సినిమా చేసినాము, దాన్ని మంచి సినిమాగా ప్రూవ్ చేయాల్సింది మీరు రేపు థియేటర్స్లో. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. ఒక వెరీ రిలేటబుల్ ఫిలిం ఇది. ప్రతి ఒక్కరూ ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా. 15వ తారీఖున తప్పకుండా మీ ఫ్యామిలీస్ అందరినీ తీసుకెళ్ళి సినిమా థియేటర్స్లో చూడండి. అండ్ మంచి సినిమాలని మంచి యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మరొక్కసారి ఐ వుడ్ హార్టీలీ వాంట్ టు థ్యాంక్ ప్రియదర్శి ఫర్ బీయింగ్ here and honoring this stage. Darshi, thank you so much, Mama. This is for you, it is small, but ఇవాళ నీ వల్ల నువ్వు ఇక్కడికి రావడం వల్ల this is a common man story. You came from there to here. So you are a representative of our film. షరతులు వర్తిస్తాయి సినిమాకి. దర్శి is like a representative. So థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి సినిమాలు చేయి, బలగం లాంటి బ్లాక్ బస్టర్లు ఇంకా 10 కొట్టు. నా సినిమా గురించి ఊకుగా చెప్తే టీజర్ ట్రైలర్ అన్నీ చూసారు కదా. బట్ షరతులు వర్తిస్తాయి March 15వ తారీఖున తప్పకుండా చూడండి. ఇది నా కెరీర్లో చాలా మంచి సినిమాగా మిగిలిపోతుంది. అండ్ ఈ సినిమా నాకు ఇచ్చిన మా దర్శకుడు అక్షరన్నకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఏ యాక్టర్కైనా ఇలాంటి ఒక రోల్ చేయాలని ఉంటుంది. అలాంటి ఒక రోల్ నేను చిరస్మరణీయంగా నిలిచిపోయే అటువంటి రోల్ నాకు ఇచ్చినందుకు అక్షరన్న, ఐ లవ్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చిరంజీవి విజయశాంతి. ఇదొక పెద్ద హిట్ పేరు, మనం దీని గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. అలాంటి చిరంజీవి గారి పేరు నాకు నా సినిమాలో నా క్యారెక్టర్ పెట్టినందుకు, సినిమా చేస్తున్నప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు ఇప్పటి వరకు కూడా ఒక చిన్న భయము భక్తితో ఆ క్యారెక్టర్ని నేను చేసిన. సో అంటే ఆ క్యారెక్టర్కి ఉన్నట్లాంటి పవర్ అట్లాంటిది. సో ఐ డోంట్ వాంట్ టు మిస్యూజ్ దట్ ఎనీవేర్. సో ఈ సందర్భంగా ఒక్కసారి మనందరి హిట్ పేరు చిరంజీవి విజయశాంతి గారికి గట్టిగా చప్పట్లు కొనండి. మనందరం వారి సినిమాలు చూసి ఈ స్టేజ్ మీదకి వచ్చినాం, ఇక్కడ ఇవాళ ఉన్నామంటే వాళ్ళే కారణం. చిరంజీవి గారు ఇన్స్పైర్ చేయని యాక్టర్ అంటూ ఎవరు ఉండరు. సో అలాంటి హిట్ పేరుకి, అలాంటి అన్బిలీవబుల్ యాక్టర్స్కి మా డైరెక్టర్ గారు కూడా ఈజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. సో దిస్ ఈజ్ లైక్ ట్రిబ్యూట్ కాదు కానీ తనకు తోచిన దాంట్లో ప్రేమగా పెట్టుకున్న పేర్లు అవి. సో వాళ్ళ పేర్లకు వాళ్ళ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా అంతే గౌరవంగా ఈ 2 క్యారెక్టర్స్ ఉంటాయి, చిరంజీవి విజయశాంతి. సో థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ విజయశాంతి గారు ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ లాట్ ఆఫ్ generations. Jai Hind. March 15th, షరతులు వర్తిస్తాయి in theaters. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ March 15th షరతులు వర్తిస్తాయి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో డెఫినెట్గా అందరికీ దగ్గరలో ఉన్నాయి. బోల్డ్ అంతా మంచి థియేటర్స్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ యూఎస్లో 60 థియేటర్స్లో గ్రాండ్ రిలీజ్ జరుగుతుంది షరతులు వర్తిస్తాయి సినిమా. అండ్ అఫ్ కోర్స్ యూకే అండ్ ఆస్ట్రేలియా లాంటి ప్రదేశాల్లో కూడా గుడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఎవ్వరు కూడా మిస్ అయ్యే ఛాన్సే లేదు, థియేటర్స్కి వెళ్ళి చూసేయండి. అండ్ షరతులు వర్తిస్తాయి సినిమా రిలీజ్ విషయంలో సపోర్ట్ చేస్తూ మన ముందుకు వచ్చినటువంటి మధురా శ్రీధర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్. అందరికీ నమస్తే. షరతులు వర్తిస్తాయి టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ చాలా నచ్చాయి. చాలా నిజాయితీతోని చేసిన సినిమా అనిపించింది నాకు. కథ తప్పకుండా నిజాయితీగా ఉంది. చైతన్య, భూమి చాలా బాగా చేశారు. అండ్ మై బెస్ట్ విషెస్ టు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అక్షర అండ్ చైతన్య అండ్ భూమి అండ్ ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ ఆన్ 15th March. థ్యాంక్ యూ సో మచ్ మధురా శ్రీధర్ గారు.
అండ్ అఫ్ కోర్స్ మంచి సినిమాలు తీయడం మాత్రమే కాదు, ఇలాంటి మంచి సినిమాలకి ఎప్పుడూ ఆయన సపోర్ట్ ఉంటుంది అంటూ మన ముందుకు ఎప్పుడూ ప్రూవ్ చేస్తున్నటువంటి వేణు ఉడుగుల గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ కొంచెం. హలో అండి, ఇక్కడికి ఈ సినిమాని విష్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు. అక్షర నాతోని దాదాపుగా ఒక 10 సంవత్సరాలుగా నాతో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు. సో చాలా దగ్గరగా మేము ట్రావెల్ చేస్తున్నాము. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అక్షర. చాలా రియాలిటీతోనే ఉంటాడు, చాలా ప్రకృతికి దగ్గరగా ఉంటాడు, చాలా సహజమైన మనిషి, స్వచ్ఛమైనటువంటి మనిషి. ఎంత స్వచ్ఛత అంటే సెలయేరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, స్వచ్ఛతతో ఉంటుందో అలా ఉంటాడు. ఎలా ఒక సెలయేరు వాగుల్ని, వంకల్ని, కొండల్ని, కోనల్ని దాటుకుంటూ ప్రవహిస్తుందో అతను కూడా చాలా కష్టాలని, కన్నీటిని, అనేక పురిటి నొప్పుల కాలాన్ని చూసి ముందుకొచ్చి ఇప్పుడు తను సినిమా దర్శకుడిగా మనందరి ముందుకు వచ్చాడు. అతనిలోని స్వచ్ఛత, నిజాయితీ, ఆ ఇంటెన్స్ ఈ సినిమాలో, ఈ కథలో ఉంది. ఈ కథ నేను చదివాను, స్క్రిప్ట్ చదివాను. చాలా ఎక్స్ట్రాడినరీ కథ ఇది, స్క్రిప్ట్. ఇందాక ట్రైలర్లో హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది, మనల్ని ఏ చైనా వాడో అమెరికా వాడో మోసం చేయలేదు, మనల్ని మన పక్కింటి వాడు, మన ఊరివాడు, మనవాడు అనుకున్నవాడే మనల్ని మోసం చేశాడు అని చెప్పి అంటుంది. ఈ ఐరనీ, మిడిల్ క్లాస్ సొసైటీలో ఉన్నటువంటి ఈ ఐరనీని ఒక ఐడియాగా తీసుకొని అద్భుతమైనటువంటి కథగా దీన్ని తీర్చిదిద్దారు. ఇందులో ఉన్నటువంటి థీమ్స్ కానీ, మెటఫర్స్ కానీ, పాత్రలు కానీ, ఆ పాత్రల లోతు కానీ ఈ సినిమాకి గొప్ప సినిమాని ఒక లిటరీ స్థాయిలో ఈ సినిమాని నిలబెడుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలా ఉంది సినిమా కూడా. సో దీన్ని అందరూ చూడాలి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టుల ఫ్రెండ్ చైతన్య అండ్ హీరోయిన్ అండ్ చాలామంది నాకు బాగా దగ్గరి ఆత్మీయులు, నాతో కలిసి పనిచేసిన నటులు, నటీమణులు ఈ సినిమాలో ఉన్నారు. మ్యాక్సిమం ఆర్టిస్టులు అందరూ కూడా నాతో కలిసి వర్క్ చేసిన వారే. అండ్ టెక్నీషియన్స్కి మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా బాగుందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి కథని డైరెక్టర్ నమ్మినటువంటి విజన్ని, ఇంతే ఒక రేర్ టేస్ట్, ఒక అరుదైన అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్స్ దొరకడం అనేది నిజంగా చాలా అరుదైనటువంటి విషయం. అలాంటి ప్రొడ్యూసర్స్ని ఇంకా మీరందరూ సినిమా తీస్తే, ఈ సినిమాని మనం అందరం విజయం సాధిస్తే, ఈ సినిమాకి మనం విజయాన్ని తెచ్చిపెడితే ఈ ప్రొడ్యూసర్స్ ఇంకా చాలా సినిమాలు తీస్తారు. ఇంత మంచి టేస్ట్ ఉన్న, అంటే ఈ నేటివ్ ఆ మట్టి పరిమళాన్ని వదలకుండా వాళ్ళు ఎక్కడో యుఎస్లో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, ఈ వేరే జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నా, వాళ్ళు నడిచి వచ్చిన కాలానికి, వాళ్ళు నడిచి వచ్చిన జీవితాన్ని మరవకుండా అలాంటి కథని సినిమాగా తీస్తున్నందుకు, వాళ్ళు నిర్మిస్తున్నందుకు నిజంగా ప్రొడ్యూసర్స్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సినిమా డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. అందరికి కూడా ఎవరైనా మిస్ అయితే క్షమించండి. అందరికీ నా నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. ఫైనల్లీ మీ టర్న్ వచ్చేసింది దర్శి గారు, నాకు అర్థమైంది. మా ఫ్రెండ్లీ గెస్ట్ ప్రియదర్శి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇంకొంచెం సేపు ఆగితే అందరు ఇట్లా లేచి వెళ్ళిపోయేటట్టున్నారు. బట్ ముందుగా అందరికీ నమస్తే. వేదిక మీద ఉన్న చిత్ర బృంద సభ్యులందరికీ కూడా నమస్తే. షరతులు వర్తిస్తాయి, ఖచ్చితంగా వర్తిస్తాయి. ఇటువంటి దోస్తులు ఉంటే ఇంకెక్కువనే వర్తిస్తాయి. ఫోన్లు చేసి ఎక్కడున్నారా అంటే పోయి పక్కనే ఉంటా అంటాడు, చూస్తే పోస్టర్ ఉంటుంది ఇట్లా కీడాకోలా అని, అదొక పెద్ద బంపర్ హిట్ అవుతుంది. తర్వాత మా అందరికీ నాలాంటి నటులకి ఈర్ష కూడా కలుగుతుంది, ఇంత మంచి సినిమాలు బాగా చేస్తున్నాడని. అండ్
నాకు ఇక్కడికి రావడానికి చైతన్య ఒక కారణం అయితే, మరో ఇంపార్టెంట్ కారణం ఈ ట్రైలర్ చూసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ వెరీ హార్ట్ఫుల్గా ఉండే. అండ్ నాకు మనోడితో ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది, ప్రయోగాలన్నీ మధ్యతరగతి వాళ్ళతో జరుగుతాయని. చాలా ఎక్కువ సార్లు ఫలితాలు కూడా మధ్యతరగతి కుటుంబాల్లో నుంచే వస్తాయి. అండ్ ఆ ఫలితాలన్నీ వీళ్ళే. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ హియర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఇట్లా రాగానే ఏదో కరీంనగర్లోకి వచ్చినట్టుంది. ఆ ఒగ్గు కథ తర్వాత డప్పుల బృందం చూస్తుంటే చాలా మళ్ళీ బలగం రోజులు నాకు గుర్తొచ్చినాయి. అండ్ ఎన్నో సూపర్ హీరో సినిమాలు వస్తున్నాయి ఇవాళ రేపు. మనం ఎక్కువ చూస్తుంటాం, లైక్ ద హీరో ఇస్ అ సూపర్ హీరో ఆల్వేస్. బట్ ఒక మిడిల్ క్లాస్ వారియర్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చిన ఇటువంటి కథలు, ఇటువంటి రచయితల్లో అక్షరాన్న కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ రైటింగ్. మీరు అర్జెంటుగా ఇందాక మీరు మాట్లాడిన స్పీచ్ కట్ చేసి పెట్టండి, మీ ట్రైలర్ కంటే వ్యూస్ దానికే ఎక్కువ వస్తాయి. అంత ఆనెస్ట్గా అంత చాలా గొప్పగా మాట్లాడారు. థ్యాంక్ యూ. అలాగే స్టార్లైట్ ప్రొడ్యూసర్ సభ్యులకి, సార్ మీ డాలర్ రేట్కి కన్వర్షన్ కోకాపేటలో వచ్చి ఉండొచ్చు, బట్ ఐ థింక్ మీకు బెస్ట్ కన్వర్జన్ రేటు సినిమాలో ఖచ్చితంగా వస్తుంది. బికాస్ ఇది టాంజిబుల్ వాల్యూ దట్ యు ఆర్ క్రియేటింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు లాంగ్వేజ్ అండ్ కల్చర్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు తెలుగు సినిమా అండ్ వెల్కమ్ భూమి ఆల్సో టు తెలుగు సినిమా. సో క్విక్లీ, మార్చ్ 15వ తారీఖు ద న్యూ పోస్టర్ బై ఆఫ్ ద మిడిల్ క్లాస్ స్టోరీస్, చైతన్య నటించిన, భూమి నటించిన చిత్రాన్ని మీరందరూ దయచేసి మీ దగ్గరున్న థియేటర్లో చూడండి. సపోర్ట్ స్టోరీస్ దట్ స్పీక్ ఫర్ అవర్ సెల్వ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారు. చివరి వరకు కూడా అంత ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉండి మా ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ షరతులు వర్తిస్తాయి. ఇన్ థియేటర్స్ మార్చ్ 15th నుంచి ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన సినిమాగా మన ముందుకు వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఇక్కడికి విచ్చేసి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. Thank you everybody on stage. See you all in theaters.